ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం యాంగ్జైటీకి సంబంధించినటువంటి ఆసనాస్. యాంగ్జైటీ ఈ రోజుల్లో చాలామంది నోట్లలో నుంచి విన్నటువంటి వర్డ్ యాంగ్జైటీ. నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, నేను చాలా స్ట్రెయిన్ అవుతున్నాను, అన్నిటిని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనేటువంటిది వినిపిస్తూ ఉంది. సో ఆసనాస్ మీకు ఎంత ఇంపార్టెంటో లైక్ ప్రాణాయామ మరియు మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక్క 5 minutes మెడిటేషన్ అనేది కంపల్సరీ చేయండి. నెక్స్ట్ మీరు వాటర్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నారో కూడా గమనించండి. వాటర్ కూడా మన యొక్క యాంగ్జైటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఉన్నటువంటి లైట్ అనేది ఏ కండిషన్లో ఉంది, మనం వర్క్ చేసేటువంటి ప్లేస్ అనేది ప్లెజెంట్గా ఉందా లేదా అనేటువంటి విషయాల్ని చూసుకోండి. ఎక్కువ మందితో మాట్లాడడం అనేది కొంచెం తగ్గించుకుని ఎంతవరకు వీలైతే అంత మాట్లాడటం, ముఖ్యంగా మొబైల్లో మాట్లాడేటువంటివి కొంచెం తగ్గించుకుంటే కూడా మనకి చాలా వరకు స్ట్రెయిన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే యాంగ్జైటీకి మెయిన్ కారణం ఏంటి చెప్పండి? మన యొక్క థాట్స్. ఏవైతే థాట్స్ అయితే ఉన్నాయో ఆ థాట్స్ మన యొక్క ఒత్తిడిని ఇంకాస్తంత ఒత్తిడి స్థితికి తీసుకువెళ్ళడానికి హెల్ప్ అయిపోతాయి. సో మనం ఎంతవరకు అయితే కనుక ఈ యొక్క థాట్స్ని తగ్గించుకుంటూ వస్తామో అప్పుడు ఈ యొక్క ఒత్తిడి అనేది కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. దీనికి మెయిన్ మనకి హెల్ప్ చేసేటువంటిది మెడిటేషన్. చక్కగా ఇలా సిట్టింగ్ పొజిషన్లో కూర్చుని ఇలా జ్ఞానముద్రను పెట్టుకుని ఏం లేదు, సింపుల్గా శ్వాస మీద ధ్యాస అంతే. బ్రీతింగ్, ఇన్హేల్, చక్కగా నిదానంగా ఛాతి నిండా, దెన్ స్లోలీ ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా. ఓకే, ఇప్పుడు నుంచి ఇంకా ఏ మాత్రం స్ట్రెయిన్ చేయొద్దు. ఇన్హేల్ ఎక్సేల్ అనేది నార్మల్ ఫ్లో అనేది ఏ విధంగా వెళ్తుందో దాన్ని మాత్రమే గమనించండి. మనం ఎక్కడ స్ట్రెయిన్ చేయట్లేదు, ఎక్కడ స్ట్రెస్ చేయట్లేదు, జస్ట్ నార్మల్ బ్రెత్తో మనం వెళ్తూ ఉన్నాము. ఇలా మెయిన్గా మనం శ్వాస మీద కొంచెం ఫోకస్ చేస్తూ నాస్ట్రల్ ఇన్హేలేషన్ అండ్ ఎక్సలేషన్ అనేది ఎలా వెళ్తుంది ఇక్కడ ఫోకస్ చేస్తూ వెళ్తూ ఉంటే కనుక చాలా బెటర్గా అనేది అనిపిస్తుంది. నెక్స్ట్ టెక్నిక్ దగ్గరికి కూడా వెళ్ళిపోదాము. ఇలా లెఫ్ట్ హ్యాండ్ని నావిల్ పైన ఉంచేయండి, రైట్ హ్యాండ్ తీసుకుని ఇలా ఛాతి పైన చక్కగా ఛాతి నిండా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఫేస్ కొంచెం చిన్ పైకి, స్మైల్ ఫేస్తో చేయాలి. జెంటిల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఇలా కొంచెం నార్మల్ బ్రీతింగ్ చేయడానికి ట్రై చేయండి. మీరు తీసుకునేటువంటి ఈ యొక్క అవేర్నెస్ బ్రీతింగ్ ఏదైతే ఉందో ఆ బ్రీతింగ్ మీ యొక్క థాట్ ప్రొసీజర్ని చాలా వరకు డౌన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే పవన ముక్తాసన అనేది చేసుకోవడం వల్ల కూడా యాంగ్జైటీకి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఆ విధంగా ఎలా అండి? పవన ముక్తాసన చాలాసార్లు విన్నాము, అది గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డైజెషన్ ఇష్యూస్కి కదా అనేసి అనుకుంటారేమో. ఎవరైతే స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్లో ఒకటి డైజెషన్ ఇష్యూస్. ఆహారం ఏ విధమైనది తీసుకుంటున్నామో మోషన్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా కూడా ఫోకస్ చేయండి. దీనివల్ల కూడా మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువైపోతుంది. దీనికోసం నెమ్మదిగా ఇలా కొంచెం స్లీపింగ్ పొజిషన్లోకి వచ్చేసేయండి. ఇక్కడి నుంచి కొంచెం ఇలా లెగ్స్ 2 కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకుని నుంచి ఫోకస్ చేయండి అంతే. బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ ఉండండి. మీకు ఎలాంటి టెన్షన్ లేదు, మీ బాడీ చాలా రిలాక్స్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీ యొక్క హెడ్ అనేది పైకి తీసుకుని రండి. నెమ్మదిగా రిలీజ్ చేసేసుకోండి. లెగ్స్ 2 కూడా చక్కగా డౌన్కి ఉంచేసుకోండి. తర్వాత స్లీపింగ్ పొజిషన్లో చక్కగా ఇలా చేసేసుకున్నాక
హ్యాండ్స్ రెండు కూడా ఇలా బొడ్డు పై నుంచి ఇన్హేల్, దెన్ స్లోలీ ఎక్సేల్. ఏ మాత్రం టెన్షన్ తీసుకోకుండా మోస్ట్లీ మన యొక్క బాడీ మూమెంట్స్ మీదే మన యొక్క ఫోకస్ ఉండే విధంగా చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ అప్పటికప్పటికి మనం ఎంత యాంగ్జైటీతో ఫీల్ అవుతున్నా కానీ ఆ యాంగ్జైటీ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. యక్షికాసన 4th వేరియేషన్లో అయిపోయిన తర్వాత చక్కగా శవాసన చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆసన. 2 లెగ్స్ని కూడా ఇలా రిలాక్స్ చేసుకుని లెగ్స్ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకోండి. చూడండి, 2 హ్యాండ్స్ని బాడీకి ఈ విధంగా ఇరువైపులా ఉంచి హోల్ బాడీ కూడా చక్కగా ఫ్లోర్కి ఆనుకునే విధంగా రిలాక్స్ చేసేయండి. కంప్లీట్ బాడీ రిలాక్స్. ఇక్కడ మీ యొక్క శ్వాస మీద ఫోకస్ చేస్తూ ఇలా సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్స్ వలన మన యొక్క యాంగ్జైటీ కంట్రోల్లో ఉండటానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన పనులన్నీ కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ యొక్క టెక్నిక్స్. దెన్ స్లోలీ రిలాక్స్, కమ్ బ్యాక్ టు సిట్టింగ్ పొజిషన్. చూసారు కదా ఎంత సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ టైం మీకు చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, సెకండ్ టైం కూడా ఎందుకు మన బాడీ అనేది యాక్సెప్ట్ చేయదు. కానీ వన్స్ మీరు ఫోర్స్ఫుల్గా అయినా కానివ్వండి ఈ యొక్క టెక్నిక్స్ని మీరు చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి మీ యొక్క స్ట్రెస్ అనేది ఎంత తగ్గుతుంది, అలాగే థాట్స్ కూడా ఎంత కంట్రోల్లో ఉంటాయో మీరే గమనిస్తున్నారు. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.